సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏంటంటే మనము మెయింటెనెన్స్ కేసు ఎవరు వేయాలి, ఎవరు వేస్తే అది కోర్టులో మెయింటైనబిలిటీ వస్తుంది, కేసు లాస్ట్ వరకు కొట్లాడితే ఎవరు ఆ కేసులో మెయింటెనెన్స్ అంటే మనవర్తి పొందగలుగుతారు అనేది డిస్కస్ చేసుకుందాం. చాలా మంది ఏంటంటే ఒక మ్యారేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కి చాలా మంది ఏం చేస్తున్నారంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా హైడ్ చేసేసి మెయింటెనెన్స్ కేసులు వేయటం జరుగుతుంది. అది చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళలో కూడా చాలా మంది ఏంటంటే మేము ఉద్యోగం చేస్తూ మాకు ఎర్నింగ్స్ ఉండి కూడా మేము హస్బెండ్ నుంచి డబ్బులు తీసుకునే మార్గంకి ఇది ఒకటే ముఖ్యమైనది కాబట్టి దీంట్లో మేము మెయింటెనెన్స్ వేస్తున్నామని చెప్పేసి మెయింటెనెన్స్ వేయటం జరుగుతుంది. సో దాంట్లో చాలామంది ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మా కేసు ఒక 3-4 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత కోర్టు డిస్మిస్ చేసింది. మా అడ్వకేట్ కరెక్ట్గా మా ప్రాబ్లమ్ని లేకపోతే కేసు కోర్టుకి కన్వే చేయలేదు, లేదా కేసుని సరిగా కొట్లాడలేదు అన్నట్టు అది ఆ ప్రాబ్లం అనేది అడ్వకేట్ మీదకి పోతుంది. సో వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెయింటెనెన్స్ కేసు వేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు పిల్లల తరపున వేసినా, లేకపోతే వాళ్ళ తరపున వైఫ్ భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేసినా, లేకపోతే పిల్లల తల్లిల మీద కూడా, అంటే వర్కింగ్ ఉమెన్ ఉంటే కనుక తల్లి పట్టించుకోకపోతే కూడా తల్లి మీద కూడా మెయింటెనెన్స్ కేసు వేయచ్చు పిల్లలు. సో అలాంటి దాంట్లో కూడా ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిపెండెంట్ విమెన్ అనేది ఎవరు వస్తారు, డిపెండెంట్ అని ఎవరిని పిలుస్తారు అనేది తెలుసుకోవాలి. డిపెండెంట్ అంటే ఏంటి అంటుందంటే ఆధారపడి ఉండడం, అంటే ఆర్థికంగా కుటుంబపరంగా భర్త మీద ఆధారపడే భార్య మాత్రమే మెయింటెనెన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. తన మాత్రమే కోర్టులో కేసు గెలవగలుగుతుంది. ఇవాళ రేపు ఏంటంటే క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉండి, ఇంజనీరింగ్ చేసి, ఎంబీఏ చేసి, ఎంసీఏ చేసి, లేదా వేరే బిజినెసెస్ చేస్తూ కూడా ఎర్నింగ్స్ ఉండి, ఐటీ కడుతూ కూడా భర్త మీద ప్రొవిజన్ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కేసు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మీరు మాకు ముందు చెప్పలేదు, ఇలా అయితే కేసు గెలుస్తాం, ఇలా అయితే కేసు గెలవమనేసేసి అని చాలామంది అగైన్ అడ్వకేట్నే బ్లేమ్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు కేసులు వేస్తామనేది ఫస్ట్ నేను చెప్తా. ఎందుకు కేసులు వేస్తాము అని అంటే ఒక 4-5 కేసులు హస్బెండ్ మీద వేస్తే ప్రొవిజన్ ఉంది కాబట్టి, ఏదో ఆ ప్రెజర్ భరించలేక వచ్చి ఇద్దరు కూడా ఆ పెయిన్ తీసుకోలేక, కోర్టుకి తిరగలేక, లేకపోతే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకోలేక ఏదో కాంప్రమైజ్ అవుతారు కదా. ఒకే కేసు అయితే వచ్చి ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే మంత్లో ఒక డేట్ ఇస్తే ఒక మంత్ అటెండ్ కాకపోవడము, రెండవ మంత్ అటెండ్ అవ్వడం, అలా చేసి ఎక్కువ మ్యాటర్ డ్రాగ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ బరువు పెడితే ముందే ఇద్దరు కూడా చేసుకుంటారని చేస్తాం. కేసు గెలవలసి వచ్చి డబ్బులు ఇప్పించవలసి వచ్చేటప్పటికి ఏముంటుందంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనేది చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాని ప్రకారంగా ఫ్యామిలీ లాస్ ఏంటంటే లాస్ అన్నీ కూడా ముఖ్యంగా ఫ్యామిలీ లాస్ ఏంటంటే కేసులు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి, ఎక్కువ మంది కోర్టుకు వస్తున్నారు కాబట్టి, మ్యారేజెస్ ఎక్కువ ఫెయిల్యూర్ అవుతున్నాయి కాబట్టి, పెళ్ళప్పుడు ఎక్కువ ఖర్చు పెడతారు, మళ్ళీ ఆ డబ్బులు బ్యాక్ రావాలంటే కేసులు వేసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. అలాంటప్పుడు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకేంటంటే సుప్రీంకోర్టు కూడా ఈ లాస్ని అమెండ్ చేయడము, తర్వాత కొన్ని రూల్స్ తీసుకురావడం మధ్యలో అవన్నీ చేస్తూ ఉంది. సో అది ప్రాక్టికల్గా ఫోర్స్లోకి వస్తేనే కానీ అది ఏం అమెండ్ జరిగింది, ఏమి కొత్త రూల్ వచ్చిందనేది చాలామందికి తెలియదు. సో ఒకప్పుడు మెయింటెనెన్స్ వేస్తే మీకు లైబిలిటీస్ ఏమున్నాయి మాత్రమే రాసేవాళ్ళం. అంటే ఒక భార్య భర్త మీద కేసు వేస్తే ఆమె పోషించుకోవాలి, హౌస్ రెంట్ కట్టుకోవాలి, లేదంటే తనకి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, సో ఇంతకి ఇంత వెయ్యాలి అని మనము ఓన్లీ ఆమెకుండే లైబిలిటీస్ మాత్రమే రాసేవాళ్ళం. అలాగే భర్తకు కూడా ఏంటంటే కౌంటర్ వేసేటప్పుడు ఇతని తల్లిని పోషించాలి, తండ్రిని పోషించాలి, లేకపోతే ఇంకా అన్మ్యారీడ్ సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, లేకపోతే అతనికి అప్పులు ఉన్నాయి, లేకపోతే అతనికి ఇంతే శాలరీ వస్తుందని చెప్పి నిజాలని కొన్ని క్లయింట్ కూడా అడ్వకేట్ చెప్పకుండా దాచిపెట్టి కేసులు రన్ అవుతూ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా మీరు ఏం సంపాదిస్తున్నారు, ఆ లైబిలిటీస్, మీకున్న లైబిలిటీస్తో పాటు మీరు మీ ఎసెట్స్ కూడా కోర్టుకి తెలియపరచవలసిన అవసరం వచ్చింది. సో మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లో ఎంత ట్రాన్సాక్షన్ నడుస్తుంది, మీ పేరున ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారా, మీరు గోల్డ్ ఏమైనా పర్చేస్ అయ్యారా, ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఆధార్ లింక్.
జాబ్ చేస్తున్నప్పుడు కూడా మీ అకౌంట్కి వస్తుంది 10,000 15,000 అయినా సరే. ఎవరైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, లేదనుకుంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో దట్ మీరు తెలిసిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు చాలా విషయాల్ని, అంటే మీ ఇన్కమ్ సోర్సెస్ని ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేయడానికి అయితే లేదు. ప్రస్తుతం కేసు నడుస్తున్నంత వరకు దాన్ని ఆపోజిట్ పర్సన్ బయటికి తీయకపోవచ్చు. కానీ ఎప్పుడైతే విచారణ అంటే ట్రయల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ అసెట్స్, మీరు లయబిలిటీస్ మాత్రమే చెప్తారు, అసెట్స్ చెప్పరు. సో అప్పుడు ఏంటంటే ఆ అసెట్స్ కూడా బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కొట్లాడిన కేసు, మీ టైము అంతా వేస్ట్ అవుతుంది. మీరు చాలా డిజపాయింట్ అయిపోయేసేసి నాకు అన్యాయం జరుగుతున్నది, డెఫినెట్గానే మీ లయబిలిటీస్ కంటే, మీ అసెట్స్ కంటే లయబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ కొన్ని అసెట్స్ని కూడా మీరు కోర్టుకు చెప్పకపోవడం వల్ల మీ కేసు వేరే రూట్లో పక్క త్రావుకి వెళ్ళిపోయేసేసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన న్యాయం జరగకుండా ఉండడానికి, పొందకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఏంటంటే మీ లయబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎసెట్స్ ఉన్నాయి అమ్ముకోలేం కాబట్టి, సో నాకు ఈ ఎసెట్స్ ఉన్నాయి అంటే నాకు ఇంత శాలరీ వస్తుంది కానీ అది సరిపోవట్లేదు, నా హస్బెండ్ కూడా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నా హస్బెండ్ కూడా పే చేయాలని కూడా మీరు వేయొచ్చు. తప్పిస్తే నాకేమి ఇన్కమ్ లేదు, నేను హౌస్ వైఫ్ ఉన్నానని, జాబ్ చేస్తూ కూడా హౌస్ వైఫ్ ఉన్నానని చెప్పుకుని కోర్టుని మిస్లీడ్ చేయడము, అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లలకు కూడా మీ లయబిలిటీస్ మీరు తీరుస్తున్నారు, మీ హస్బెండ్ తీర్చలేదు కాబట్టి నాకు ఇంత ఎసెట్స్ ఉన్నాయి, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, అయినా నా పిల్లలకి సరిపోవట్లేదు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వాలంటే కనుక నా హస్బెండ్ కూడా దీంట్లో షేర్ చేసుకోవాలి, అతనికి కూడా ప్రైమరీ డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి అతని లయబిలిటీస్ కూడా మీరు ఇంక్లూడ్ చేసి ఇందులో పిల్లల్ని అతని లయబిలిటీస్ కింద చేసి అతను పే చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మీరు అడగాలి. తప్పిస్తే కొన్నిటిని హైడ్ చేయడం వల్ల ఏంటంటే మీకే అది అవుతుంది. ఇంకా పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాబ్స్ లేని వాళ్ళు కూడా జాబ్స్ చేయకుండా ఇంట్లో కూర్చుని నేను జాబ్ చేస్తే నాకు మెయింటెనెన్స్ రాదు, నాకు ఏదైనా ఇన్కమ్ ఉంటే నాకు కోర్టు మెయింటెనెన్స్ పే చేయదు కాబట్టి నేను జాబ్ చేయనని ఇంట్లో కూర్చుని దాన్ని ఏం చేస్తున్నారంటే మీరు మీ లైఫ్ని మీరు ఇంకా ప్రాబ్లంలోకి నెట్టుకుంటూ ఐడియల్గా కూర్చుని ఉద్యోగం చేస్తే మాకు మెయింటెనెన్స్ రాదు కాబట్టి చేయకుండా కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల కూడా మీకు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు ఐడియల్గా కూర్చోవడం వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది, అంటే మీరు సైకలాజికల్గా, ఫిజికల్గా, సోషలాజికల్గా ఒక లేజీ అయిపోతారు. సో అది వేరే సబ్జెక్టు. ఇంకోటి ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ విమెన్ ఇంట్లో కూర్చోవడము అంటే మీకు క్వాలిఫికేషన్ ఉండి, మీకు ఏజ్ ఉండి, మీరు చేయగల సోర్సెస్ ఉండి కూడా ఒక డిగ్రీని చేతిలో పెట్టుకుని మీరు ఉద్యోగం చేయకపోవడం అంటే అది కూడా ఒక విధంగా కోర్టులో తప్పు కిందే వస్తుంది. మీరు ఉద్యోగం చేయకపోవడము, మీరు కావాలని మీ హస్బెండ్ని ఇబ్బంది పెట్టడము, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే పిల్లల బర్త్డే ఉంది, ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, జాబ్ చేయలేకపోతున్నాను అంటే కోర్టు కూడా కన్సిడర్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని అడ్వకేట్స్ కూడా ఫైట్ చేయొచ్చు. సో ఎందుకంటే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఆమె క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఆమె జాబ్కి వెళ్ళలేకపోతుంది అని చెప్పి. అలాగని పిల్లలు లేకుండా లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో కూర్చొని జాబ్ చేయకుండా డిగ్రీ పెట్టుకుంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అంటే సమ్ డిఫరెంట్ సర్కమ్స్టెన్స్లో ఆమెకి ఇవ్వవలసి లేదని కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. అలాగే మీ పుట్టింటి నుంచి వచ్చిన ప్రాపర్టీస్ అంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైనా ఉంటే అంటే మీకు మీన్స్ ఉంటే కూడా మీకు ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ కనిపిస్తుంటే అంటే బ్యాంక్ పరంగా కానీ అంటే రిటర్న్గా మీకు ఇన్కమ్ సోర్సెస్ కనిపిస్తే కూడా అది కోర్టులో మీ హస్బెండ్ సబ్మిట్ చేస్తే కనుక మీకు మెయింటెనెన్స్ రాకుండా పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హస్బెండ్ నుంచి మనం కాంపెన్సేషన్ పొందాలి అని అంటే హస్బెండ్ నుంచి మనం ఖర్చు పెట్టిందని కాబట్టి మన ఫ్యూచర్కి సంబంధించిన వాళ్ళంటే డొమెస్టిక్ వైలెన్స్లో వేసుకోవచ్చు, అంటే మీ లైఫ్ని పాడు చేసినందుకు కాంపెన్సేషన్ వేసుకోవచ్చు, లేదంటే మీకు డైవర్స్ కావాలంటే డైవర్స్ అడుగుతూ కూడా మీకు శాశ్వత మనోవర్తి అడగవచ్చు. అంతేగాని
మెయింటెనెన్స్ కేసులు వేసుకుని ఇందులోనే డబ్బులు వస్తాయని అనుకుంటే, ఇంకా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈవెన్ డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా మేము మెయింటెనెన్స్ వస్తుంది కదా అనేసి చాలామంది ఆ మెయింటెనెన్స్ కేసులు అవ్వడం అవుతుంది. సరే, మెయింటెనెన్స్ తీసుకునేందు వరకు మీరు ఇంకా రెండో పెళ్లి చేసుకోకూడదు జీవితాంతం. అది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంకొక ట్రెండ్ ఏంటంటే కోర్టులో ఆర్డర్ అవుతుంది, మెయింటెనెన్స్ ఇస్తారు, అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఒక ఊర్లో ఉండకపోవచ్చు, తర్వాత అతన్ని పట్టుకుని ఆ డబ్బులు వసూలు చేసుకోవడం కూడా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. కేసులు ఉన్నప్పుడు ఏంటంటే కేసులు లేనంత వరకు ప్రాపర్టీస్ వాళ్ళ మీద పెట్టుకుంటారేమో, కానీ కేసులు ఉన్న తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే కూడా వాళ్ళు హైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు అటాచ్మెంట్ పెట్టుకోవడానికి కూడా మీకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మెయింటెనెన్స్ చేసే ముందు ఇవన్నీ ఆలోచించుకోండి. ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే కనుక కోర్టుని సెటిల్ చేసుకుని మీకు పర్సనల్గా మీకు రిలీఫ్ మీరు తెచ్చుకుంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కోర్టుకు వస్తే బయటకు వస్తే కోర్టులో కేసులు పెండింగ్ ఉంటే అడ్వకేట్ కానీ జడ్జి గారు కానీ పోలీస్ కానీ ఎవరు కూడా పర్సనల్గా ఆలోచించి మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. ఎప్పుడు కూడా రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగానే పోవాలి. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ మీకు రాకపోవచ్చు. కాబట్టి విత్ ఇన్ యువర్ లిమిట్స్ మీరు అది సెటిల్ చేసుకోవడానికి కేసు వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించి వేసుకోవడం మంచిది.